చైతన్యాన్ని గురించి ఇప్పుడు మనం కొంచెం మాట్లాడుకుంటాము. ఇది చైతన్యం అనేది ఏంటంటే అది అనంతమైనది, ఏకం, అవిభాజ్యం, అంటే రెండుగా విభజించలేనిది ఈ చైతన్యం అనేది. ఈ చైతన్యాన్ని గురించి 10వ శతాబ్దంలో 950వ సంవత్సరంలో ప్రత్యేక హృదయం అనే ఒక గ్రంథాన్ని క్షేమ రాజేంద్రులు అనే ఆయన రచించారు. ఈ గ్రంథం ఏంటంటే కేవలం ఆత్మానుభవం పొందేదానికే బాగా ఉపయోగపడుతుంది ఈ గ్రంథము. దీంట్లో కొన్ని సూత్రాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుంటాం. ఈ చైతన్యం అనేది మన మామూలు మనకందరికీ ఎలా అనుభవం అవుతుందంటే 4 విధాలుగా అనుభవం అవుతుంది. ఒకటి భౌతిక ప్రపంచంలో, స్వప్న ప్రపంచంలో, తర్వాత మానసిక ప్రపంచం అంటే గాఢ నిద్రలో, ఆ తర్వాత తురి అనుభవం అంటే దైవిక అనుభవాన్ని కూడా మనకు ప్రసాదించే సమర్థత ఉన్నది ఈ చైతన్యం. అందుకని ఈ చైతన్యం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే దీన్ని కాశ్మీరీ సైన్స్ వచ్చి సాధనా గ్రంథంగా ఉపయోగించుకుంటున్నారు. ఇది ఏ సంప్రదాయానికి కానీ ఏ మతానికి కానీ సంబంధించింది కానీ కాదు. ఇది ఆత్మానుభవం పొందాలి అనే వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదేంటో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. మొదటి సూత్రం ఏంటంటే ఈ భగవంతుడు సృష్టించిన ఈ అనంతమైన సృష్టిలో ఒక్కొక్క జీవాత్మ ఒక్కొక్కరు వాళ్ళ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ ఇచ్చని బట్టి, వాళ్ళ సృష్టిని వాళ్ళు ఒక్కొక్కగా సృష్టించుకుంటున్నారు. సృష్టించుకొని వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బాగా లీనమైపోయి దాంట్లో జీవిస్తూ వస్తూ ఉంటారు. అయితే అలా జీవించినప్పుడు తారసపడే ప్రతి ఒక్కరిని, అంటే మన చిన్న వయసులో ఫ్యామిలీ మెంబర్స్ని, తర్వాత కూతురు వాళ్ళని, స్కూల్లో చేరిన తర్వాత స్కూల్ మేట్స్ని, కాలేజ్ మేట్స్ని, ఉద్యోగం చేసేటప్పుడు ఎవరు తారసపడినా అందరినీ ప్రేమించగలిగే సమర్థతను మనం సంపాదించుకోవాలన్నమాట. ఎవరిని శత్రువులుగా అనుకోవటం కానీ, విరోధులుగా అనుకోవటం కానీ, ఒకరిని కేవలంగా తక్కువ వాళ్ళు అనుకోవటం కానీ, ఒకరిని నిందించడం కానీ, అలాంటివి ఏమీ లేకుండా అందరూ నువ్వు ఎలాగో వాళ్ళు అలాగే, వాళ్ళలో అంతర్యామిగా ఉండేది బాబానే, నాలో అంతర్యామిగా ఉండేది బాబానే, అందరూ ఒకే ఆత్మ, ఏకాత్మ భావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇట్లా ప్రవర్తించినప్పుడే ఉంటారు బాబా మన యొక్క ప్రేమని ఆయన స్వీకరిస్తారు. అంటే మనకి అర్హత కలుగుతుంది. మెహర్ బాబా అంటే హైయెస్ట్ ఆఫ్ ది హై మహాన్ భగవంతుడిని ప్రేమించాలంటే కొంచెం ఒక అర్హత ఉండాలి కదా. అదేంటంటే మన స్నేహితుల్ని, మన బంధువుల్ని అందరినీ విరోధం చేసుకొని మనం భగవంతుని మాత్రం బాగా ప్రేమిస్తే అది ఆయన చెందదు. అందరినీ ప్రేమించగలిగినప్పుడే ఆయన మన ప్రేమ అందుతుంది అన్నమాట. అది ఫస్ట్ పాయింట్ అని చెప్తారు. తర్వాత రెండవది ఏంటంటే చితికి స్వతంత్ర విశ్వసిద్ధి లేదు అన్నారు. రెండవది ఏంటంటే స్వేచ్ఛ కవిత విశ్వం ఇమ్మీడియట్లీ. రెండవ సూత్రం ఏంటంటే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన యొక్క సంస్కారాన్ని, మన అనుభవాన్ని చైతన్యం అనే పరిశుద్ధమైన తెల్లటి తెర మీద ప్రొటెక్టర్ అనే అంతకరణ ద్వారా దాని మీద ప్రతిఫలిస్తూ ఉంటే మనం అనుభవిస్తాం. ఒక 20 ఏళ్ళు వచ్చిందంటే ఒక మ్యారేజ్, తర్వాత పిల్లలు, తర్వాత ఉద్యోగం, ఇలా ఆ టైం ఏమేమి కావాలంటే అదంతా మనకి రాసిపడుతూ ఉంటుంది మన లైఫ్లో. మన సంస్కారాన్ని బట్టి మన ఇచ్చ చేత దీంట్లో భగవంతుడు కూడా కల్పించుకోవడం ఏమంటే అంతా మన ఇష్టం, మన స్వేచ్ఛను ఇచ్చేసారు భగవంతుడు. ఏంటి నీ సంస్కారాలతో నీ యొక్క లోకాన్ని నువ్వు సృష్టించుకున్నావు. సృష్టించుకున్నప్పుడు అందరినీ ప్రేమించే ఒక క్వాలిటీస్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు భగవంతుడు ప్రేమించడానికి ఆశిస్తుంది. ఆ తర్వాత నీ యొక్క చైతన్యం అనే తెర మీద నీ అనుభవాలు, సంస్కారాలు సినిమాలాగా తెర మీద మన లైఫ్ అట్లా నువ్వే ఓన్ రియాలిటీ అంటే నువ్వే నీ సంస్కారాలతో నీ జీవితాన్ని నువ్వు ఏర్పరుచుకున్నావు. మనమేమంటాం కష్టాలు వస్తే ఆ భగవంతుడు మనమే దయలేదు, ఆయన మనల్ని బాధిస్తున్నారు, కరుణే లేదా నాకే ఇంత కష్టాలు ఇవ్వడాలు అంటాం. కానీ భగవంతుడు దీంట్లో జోక్యం చేసుకోవాలి. అంతా మనదే అంటాం. అన్నిటి కారణం మనమే. అది అప్పుడు ఏమవుతుంది, అందరినీ ప్రేమించినప్పుడు నువ్వు నీలో
అంత స్మూత్గా తీసుకొని అట్లా లైట్గా తీసుకుంటా పోతే బంధం వస్తుంది ఉండదు. మనకు వచ్చి బంధించబడం ఆ టైంలో మళ్ళీ అది మళ్ళీ మనం ప్రేమతోనే చెల్లించుకోవాలన్నమాట. అందుకని ఎవరితోటి విరోధం ఉండదు, ఎవరిని శత్రువులుగా భావించకూడదు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా అంటే కూడా మనం ఏం చేయాలంటే దాన్ని స్వీకరించుకుంటా. మనలో ఉండే కోపం చురుకుని వేస్తుంది కదా, అట్లా కాకపోతే అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్, అవేర్నెస్ ఉండాలి. ఉండి మనం కోపం చేసుకోకుండా దాన్ని ఈజీగా తీసుకోవాలి. అది అందుకనే బాబా ఏం చెప్తారంటే ఈ అంతఃకరణ తర్వాత ఈ ప్రకృతి వచ్చి మనకి ఒక జగన్మాత లాగా ఉంది. మనకి ఆకలి ఇచ్చినప్పుడు అన్ని ధాన్యాలు పళ్ళు పూలు అన్నీ ఇస్తుంది కదా, జగన్మాతగా ఉంది. మన ఆకలి తీర్చి మన మీద వచ్చినప్పుడు నిరంతరం వెళ్ళిపోతాం అనమాట. అదే మాదిరి చైతన్యం మీద ఉండే సంస్కారాలన్నింటినీ మన అనుభవింపజేసి మనల్ని ఆ సంస్కారాల యొక్క దేవితనాన్ని గుర్తింపజేసి పరిశుభ్రం చేస్తుంది అనమాట. దేవి చైతన్యం అప్పుడు దైవీ చైతన్యాన్ని మనం అనుభవించగలిగాలని మాట్లాడుతారనమాట. ఇంకోటి ఏంటంటే నీ ఇష్ట దైవాన్ని అంతర్యాములు సాధారణత చెందినప్పుడు ఎవరైనా సరే నీ ఇష్ట దైవం ఎవరైనా సరే శివుడు కానీ శ్రీకృష్ణుడు కానీ నారాయణుడు కానీ ఎవరైనా మెహర్ బాబా కానీ ఆయనతో సాధారణత చెందినప్పుడు ఒక్కొక్క అనుభవంలో నేను కాదు నువ్వే 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 నీదే నాదనే లేదు ఉన్నది నువ్వే అని ఆయనకు సాధారణ. అందుకు ఆయన ఏం చెప్తారంటే నా యొక్క అన్ని గట్టిగా పట్టుకోమంటాడు. నువ్వు జారిపోబద్ది గట్టిగా పట్టుకో. ఎందుకు మనం ఈ మాయ ప్రపంచంలో పడి మెహర్ బాబాని మర్చిపోతాం అనమాట. నామస్మరణ మర్చిపోతాం. ఆ సందర్భం వచ్చినప్పుడు అసలు ఏది ఉండదు. అట్లా కాకుండా నిరంతర నామస్మరణ, ఎప్పుడు నామస్మరణ చేసుకోవడం, ఆయన రూపాన్ని తెలుసుకోవడం, ఆయన యొక్క లీలలు ఆయన బుక్స్లో ఉంటాయి కదా, అవన్నీ ఆ సూత్రాలన్నీ మనం చూసుకోవడం. ఇట్లా ఉన్నామంటే అప్పుడు అదే చెప్తారు. అంటే మనకు వచ్చిన కష్టాలు ఏమవుతాయంటే తగ్గిపోవడం, అంటే అంత పని అంత భారంగా ఉండకుండా లేట్గా పోతాయి. అదే ఏం చెప్తారు బాబా ఏం చెప్తారంటే డోంట్ వరీ, బీ హ్యాపీ, లవ్ మీ, ఐ విల్ హెల్ప్ యూ అని ప్రామిస్ చేస్తారు బాబా చెప్తారు. డోంట్ వరీ, బీ హ్యాపీ, సంతోషంగా ఉండు, భయపడబాకు దేనికి, నేనున్నా నీకు, నా నామం చెప్పండు, నాలో నన్ను స్మరించుకో, నన్ను నా లీడర్ దానం చేసుకో, నా మాటలు నేనేం చెప్పాను అదంతా నువ్వు రిపీట్ చేసుకుంటా ఉంటావు, నాలోనే నువ్వు ఉండిపో, సాధారణ ఉండిపో. అప్పుడు ఏం చేస్తావు, నీ కష్టాలన్నీ నా అయిపోతాయి. అప్పుడు నీ ఆలోచనలో మార్పు వచ్చేస్తున్నావు. అప్పుడు మన కష్టాలన్నీ ఆలోచనలు, నీ ఆలోచనలు నా ఆలోచన, నీ ఆలోచన అవుతుంది, నా చూపు నీ చూపు అవుతుంది, సాధారణ వెళ్ళిపోతాం. అదే మాదిరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, అనన్యాశ్చర్యంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. నీ యోగక్షేమాన్ని నేను చూసుకుంటాను, అనన్యంగా నన్ను చింతన చేయి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు భగవద్గీతలో. మెహర్ బాబా డోంట్ వరీ, బీ హ్యాపీ, లవ్ మీ, ఐ విల్ హెల్ప్ యూ అని చెప్తారు. మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్, ఎప్పుడు ఆయన నామాన్ని స్మరిస్తూనే ఉండాలి. ఇక్కడ నేను కూర్చున్నాను, ఒకరు పక్కన కూర్చొని ఎప్పుడు నిరంతరం నామం చెప్తూనే ఉండాలి. ధ్యానం చేసుకోవచ్చు, ధ్యానం నామం ఎక్కువగా మాట్లాడకుండా కొంచెం తగ్గించి మాట్లాడుకోవడం, అవసరమైనప్పుడు మాట్లాడుకోవడం, మన పనులు మనం చేసుకుంటూ ఉండడం,
సంచిత కర్మలన్నీ ఆ జన్మల్లో తీసుకొచ్చుకున్నాం. పెద్ద సంచి తీసుకొచ్చుకున్నాం. దాంట్లో ఉంటాయి మన సంస్కారాలన్నీ అంతఃకరణ చిత్తంలో. ఒక్కొక్క టైం వచ్చిందనుకోండి, ఒక్కొక్క సంస్కారం బయటపడాలి, అది అనుభవానికి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే అంతఃకరణలో నుంచి మనస్సుతోటి ఆలోచన. ఎప్పుడైతే ఈ అనుభవం ఈ సంస్కారాన్ని మనం అనుభవించి చేయాలి అనే సమయం వచ్చినప్పుడు ఆ పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా ఏర్పడిపోతాయి. దానికి సంబంధించి మనిషి వస్తారు, మాట వస్తాయి, అన్నీ వస్తాయి. అప్పుడు ఏం చేయాలా? ఆ టైంలో ఏం చేయాలంటే అదే చిత్తం. చిత్తం అనే దాంట్లో వచ్చి సంచిత కర్మలు ఉంటాయి. మనకు తెలియదు. ఆ టైంకి వచ్చేసినప్పుడు ఆ పరిస్థితులు కూడా ఆటోమేటిక్గా ఏర్పడిపోతాయి. ఆ సంచిత కర్మ అనుభవించేదానికి, ఆ సంస్కారం అనుభవించే టైంలో అప్పుడు ఏం చేయాలంటే మనసు ఏం చేస్తుందంటే అట్లాంటి ఆలోచన రక్షించేస్తుంది. బుద్ధి ఏం చేస్తుందంటే చేయి రెడీ అని అంటారు. అప్పుడు మనం ఏం చేస్తుంది, నేను అనే అహంకారం అంతా అర్థం చేసేస్తే ఏమవుతుంది? సంచిత కర్మ అంటే ఆగామీయం ప్రారంభంగా వచ్చేస్తుంది. ప్రారంభంగా చేసేస్తాం, తర్వాత చేర్చుకుంటాం. ఈ సంచిలోంచి తీసి అనుభవించి మళ్ళీ ఇంకో సంచి రెడీ చేసుకుంటాం. ఆ సంచిలో పడిపోతాం. మళ్ళీ మనం అదే అనుభవించే తీరాలి. అంతే కదా, మన జీవన ప్రాసెస్ ఇది. సంచిత కర్మాన్ని ప్రారంభంగా చేసి ప్రారంభం ఆగామిగా చేర్చుకోవటం ఇదే పని. అందుకని ఇది నేను కాదు చేసేది, అంతా నువ్వే. నాలో ఉండే సంస్కారాలు కానీ, నేను చేసే ఆలోచనలు కానీ, నేను అంతా బాబా నామస్మరణ చేస్తున్నాం కదా మనం ఎప్పుడున్నాం. చేసినప్పుడు ఆయన నామస్మరణ చేసినప్పుడు, తర్వాత ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఇట్లా ధుని కార్యక్రమాలు, ఆయన వేగం కార్యక్రమాల పాత్ర అవుతున్నప్పుడు, ఈ విషయాలన్నీ వినేటప్పుడు, ఆయన బాబా రాసిన పుస్తకాలు, గురుదేవుడు రాసిన పుస్తకాలు చదివేటప్పుడు ఏకాంతంగా కానీ చదువుతాము. అప్పుడు మనలో వచ్చి అవన్నీ పని చేస్తాం. మన పని చేసినప్పుడు ఏమవుతుంది? నేను కాదు నువ్వే అని పెట్టేసేయాల్సిందే, ఆయనకే పెట్టేయాల్సిందే. ఎట్లంటే కష్టాలు వచ్చినప్పుడు మనం ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? మత్తు ఇంజక్షన్ చేస్తాడు. ఆ మత్తులో పడిపోయి మనకు నింపేది. అదే మాదిరి నువ్వే బాబా, నువ్వే, నేను కాదు అని తప్పించుకోమంటాడు బాబా. నేను కాదు, అన్నీ నువ్వే చేస్తున్నావు అని నామస్మరణ మొదలవుతూ ఆయన రూపాన్ని తెలుసుకుంటుండగా, ఇట్లాంటి కార్యక్రమాలు సాగుతుండగా, ఆయన రాసిన పుస్తకాలు చదువుకుంటుండగా మనల్ని మనం మళ్ళీ మార్చుకుంటా సాధనలోనే ఉండాలి. ఇది అప్పుడు ఏమవుతుందంటే సంచిత కర్మ లేదు, ప్రారంభం లేదు, ఆగామి అసలు ఏమీ అన్ని సంస్కారాలను అనుభవం చేసేసి నీ పని ఆయన పని అవుతుంది. నీ యొక్క ఆలోచన ఆయన ఆలోచన అవుతుంది. ఎట్లంటే ఒక దీపం అంట బాగా చెప్తారు, ఒక దీపం చీకటి ఎట్టుకుంటా పోతుంది. చీకటి ఎట్టుకుంటా పోయిన దగ్గర అంతా వెళ్తురే కనిపిస్తుంది. అప్పుడు ఏంటి, ఒక దీపం పోయినప్పుడు ఆ చీకటి పడిపోతుంది కదా. అదే మాదిరి బాబా నువ్వే అనుకున్నప్పుడు అది వచ్చి జ్ఞానం. ఆ జ్ఞానం పోయేపోతే అజ్ఞానం ఎక్కడుంది? లేదు. సింపుల్గానే చెప్తారు. అయితే మనం మాత్రం మన మాయలో పడిపోయి మన బాధల్లో మనం పడిపోయి ఏది పడుతుంది. కానీ అది మాత్రం ఫాలో అవుతూ ఉండాలి. అదే మాదిరి సర్వం కల్పితం బ్రహ్మ అని చెప్తున్నారు కదా. ఈ స్థితిలో ఉన్నప్పుడు అందరూ అంతర్యామిగా ఆయనే కొలువై ఉండేటప్పుడు మనకి శత్రువులు ఎవరు ఉంటారు, విరోధులు ఎవరు ఉంటారు, మిత్రులు ఎవరు ఉంటారు? అంతా నువ్వే, నేను నువ్వే, అందరూ నువ్వే, సృష్టి అంతా నువ్వే నిలుచుకున్నాను. ఒక భావం తెచ్చుకున్నప్పుడు మనకి కొంచెం తేలికైపోతాం అనమాట. ఆ బాధ అనేది ఎక్కువ ఉండదు. అంతా నువ్వే అన్నప్పుడు అదే పిల్లమ్మకి కలిగేస్తారు అని చెప్పి తెలియదు. నువ్వే అన్నప్పుడు మనకేముంది?
పాపం